ఓకే. ముఖ్యంగా చూసుకుంటే సార్, మీ నియోజకవర్గంలో వాటర్ సమస్యని ఏమైనా తీర్చగలిగారా? ఎందుకంటే ఇది కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఇక్కడ ఉంది కాబట్టి అది వాటర్‌లో కూడా ఉండడం వల్ల జరిగిందని కొంతమంది అపోహలు పడ్డారు. సో, అవన్నీ కూడా. సార్ ఏంటి అంటే త్రాగునీరుకి మీరు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు కిడ్నీ వ్యాధి ఇక్కడ ప్రబలడానికి అనేక రకమైనటువంటి కారణాల్లో మంచినీరు కూడా ఒక కారణము అనేది కొంతమంది చెప్పినటువంటి ఒక థియరీ. అయితే ఈ థియరీలో మీరు చూసినట్లయితే మేము వచ్చిన తర్వాత ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చూడటానికి విశ్వ ప్రయత్నం అన్ని రకాలుగా చేస్తున్నాయి. అన్ని ఏరియాలో దాదాపు 120 గ్రామాల్లో ఈ డిస్పెన్సింగ్ యూనిట్స్ పెట్టి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసాం మా టైంలో. అట్ ది సేమ్ టైం ఆ రోజు 468 crores ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ అనే ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఓకే చేశారు. 468 crores బికాస్ ఐ వాజ్ ది వన్. నాకు తెలుసు కాబట్టి నేను క్లియర్గా చెప్పాను. 468 కోట్లతో తీసుకొని వస్తే ఆ రోజు టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. టెండర్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినటువంటి ప్రాజెక్ట్ని ఈరోజు గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వీళ్ళు దాన్ని 700 కోట్లకి ఎన్హాన్స్ చేశారు. 700 కోట్లకి ఎన్హాన్స్ చేసిన తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇచ్చింది జల్ జీవన్ మిషన్ ద్వారా. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇచ్చినటువంటి నిధుల్లో ఏవైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయో ఆ నిధులతో మీరు ట్యాంకులు కట్టారు, పంప్ హౌస్లు కట్టారు. కానీ ఎక్కడ కూడా ఈరోజు గవర్నమెంట్ 70% ఆఫ్ ది విలేజెస్లో ఈ రోజు వరకు పైప్ లైన్ వర్క్ జరగలేదు. ఇంకా ఎలక్షన్కి 2 నెలల టైం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి హడావిడిగా వచ్చేసి ఇక్కడికి వచ్చి రిబ్బన్ కటింగ్లు చేశాడు. మీరు 70% గ్రామాలకు నీళ్ళు ఇవ్వకపోయినప్పుడు రిబ్బన్ కటింగ్లు చేయటం ఎందుకు? ఆ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు మానసపుత్రిక. సో ఆ రోజు మేము అది చేసాం, ప్రజలందరికీ అందించాలనుకున్నాం. సరే, భగవంతుడు వేరే రకంగా చూశాడు. సో దానివల్ల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేకపోయాం. బట్ యాక్చువల్లీ వీఆర్ ది పైనీర్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే. సో నెక్స్ట్ ఒకవేళ మీరు సో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే 100% ప్రతి ఇంటికి కూడా ట్యాప్ కనెక్షన్ ద్వారా నీళ్ళిచ్చే కార్యక్రమం 100%. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ అంటే ఇది కొంచెం ఒరిస్సా బోర్డర్ కాబట్టి అలాగే బెంతు ఒరియాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా ఎస్టీల్లో కలపాలనేది పోరాటం జరుగుతూ ఉంది. సో అది ఏంటి, ఎంతవరకు సాధించారు మీరు ఆ అంశం మీద? యాక్చువల్లీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మా సోదరులు కూడా అక్కడే ఉన్నారు, బెంతొరియా సోదరులు కూడా. ఇది చాలా చిత్రమైనటువంటి సమస్య అండి, ఎందుకంటే బోర్డర్లో ఉన్నాం కాబట్టి. ఎందుకంటే గతంలో ఇదంతా కూడా గంజాంలో ఉన్నటువంటి ప్రాంతం, ఇది ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రాంతం. తర్వాత కాలక్రమేణా గంజాం అనేది కొంత ఏరియాకు పరిమితమై ఇదంతా ఆంధ్రాలోకి వచ్చినటువంటి పరిస్థితి. అప్పుడు మిగిలిపోయినటువంటి చాలా జాతుల్లో బెంతొరియా అనేది కూడా ఒక కీలకమైనటువంటి జాతి. ముఖ్యంగా ఎక్కువ మంది బెంతొరియాలో ఉన్నటువంటి నియోజకవర్గం మా ఇచ్చాపురం నియోజకవర్గం. వీళ్ళకి ప్రధానమైనటువంటి డిమాండ్ అనేది ఎస్టీల్లో చేర్చమని. అయితే వాస్తవం ఏంటి, ఇండియన్ గజెట్లో ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ క్లాసెస్లో సీరియల్ నెంబర్ 17లో బెంతొరియా అనేది ఎస్టీనే. కానీ ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ఎస్టీలు బెంతొరియాలా కారా అనే దగ్గర అనేక రకమైనటువంటి సమస్యలు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం వీళ్ళందరికీ కూడా బెంతొరియాస్గా వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత కొంతమంది అధికారులు వీళ్ళని వడ్డీలుగా, అంటే కాస్ట్ టర్మ్ని తీసి లింగ్విస్టిక్ టర్మ్ని తీసుకొని వచ్చి వీళ్ళని ఒరియా మాట్లాడుతున్నటువంటి ఒక తెగగా ఇచ్చేసి కొన్ని రోజులు పోయిన తర్వాత నుంచి సర్టిఫికెట్లు ఇవ్వడం ఆపారు. అయితే అంతకుముందు ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, బెంతొరియాలు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది అధికారులు కానీ లేకపోతే కొన్ని స్టడీస్ కానీ రివీల్ చేశాయి. కొంతమంది అధికారులు ఇక్కడ ఎవరు కూడా లేరు అని చెప్పి ట్రైబల్ రీసెర్చ్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, అలాగే మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, వీళ్ళు కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు. ఈ రకంగా పాపం వాళ్ళ ఫైల్ అంతటిని కన్ఫ్యూజ్ చేశారు. దాన్ని ఇప్పుడు రాజకీయంగా రంగు పొలవడం మొదలుపెట్టారు. ఎందుకు అంటే నిజంగా హిల్లీ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఎస్టీలు ఇవ్వద్దు అని చెప్పేసి ఫైట్ చేస్తున్నారు. ఇందులో ఒక 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా పాతపట్నం కావచ్చు, పాలకొండ కావచ్చు, నర్సన్నపేట కావచ్చు, పలాస కావచ్చు, కొంత పార్ట్ ఆఫ్ టెక్కలి కావచ్చు. సో వీళ్ళందరికీ కూడా ఎస్టీ పాపులేషన్ ఉండటం వల్ల ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళందరూ అక్కడ వాళ్ళ హిల్లీ ట్రైబల్ ఏదైతే వాళ్ళ కోరిక మేరకు
వీళ్ళకి రాకుండా అడ్డుపడుతున్నారు అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవం. సో దీనివల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారు అని అంటే, ఐఐటి చదువుకోగలిగినటువంటి విద్యార్థి కూడా ఈరోజు విజయవాడలోనో లేకపోతే భువనేశ్వర్లోనో లేకపోతే బెలాయిలోనో కాఫీ కప్పులు కడుక్కొని బతుకుతున్న పరిస్థితి. అంత స్టాటస్ ఉండగలిగి కూడా ఈ రోజుకి పేదలుగా బతుకుతున్నటువంటి పరిస్థితి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వెళ్ళున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 99లో ఒక మెమో ఇచ్చి కొంతమందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. మళ్ళీ వచ్చిన తర్వాత కొంతమంది అధికారులు ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. ఆ రకంగా చేస్తూ ఆఖరికి ఈరోజు ఏ పరిస్థితికి వచ్చింది అని అంటే నేటివిటీ సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదు. అది ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ఏమండి, ఒక మనిషి బతికే ఉన్నాడు, ఈ ప్రాంతంలో నివసిస్తున్నాడు అనే ఒక సర్టిఫికెట్ కూడా ఇవ్వలేకపోతే మరి ఇంకా ఎందుకు ప్రభుత్వాలు ఉండాలి? ఈ అంశం మీద నేను 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు అప్పుడు ధర్నా చేస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు గవర్నమెంట్తో ఫైట్ చేసి మరి వాళ్ళకి నేటివిటీస్ తీసుకొచ్చాం. నేటివిటీస్ తీసుకొస్తే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఈ సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇప్పుడు నేటివిటీస్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఏ సంవత్సరం కా సంవత్సరం, ఏ ఏడాదికి ఆ ఏడాది పిల్లలు చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఖచ్చితంగా దీని మీద అందరం కూడా, ఎందుకంటే ఇది రాజకీయ కోణంలో కూడా తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఓకే. సో ఖచ్చితంగా దీన్ని, ఎందుకంటే నేను 2014 నుంచి 2019 వరకు అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ విద్యాసాగర్ గారు కానీ, సిసోడియా గారు కానీ, రావత్ గారు కానీ, గిరిజాశంకర్ గారు కానీ, తర్వాత సతీష్ చంద్ర గారి దగ్గరికి, అందరి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వన్ మ్యాన్ కమిషన్ కూడా అప్పుడు వేయించడం జరిగింది. ఆ వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ ఏంటో కొత్త గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అంటే 2019 వరకు నేను చేసినటువంటి పని అదైతే 2019 తర్వాత మా టైంలో వేసినటువంటి వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టకుండానే జేసీ శర్మ కమిషన్ వేశారు. జేసీ శర్మ కమిషన్ తర్వాత ఆయన ఏం రిపోర్ట్ ఇచ్చాడో బయట పెట్టకుండానే శామ్యూల్ ఆనంద్ కమిషన్ వేశారు. ఇలా కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు తప్ప వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించట్లేదు. సో 100% మళ్ళీ మేము వచ్చిన తర్వాత నా ప్రయత్నం మొదలుపెట్టి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేస్తాను. ఓకే. సో మీ హయాంలోనే అది ఆ ప్రయత్నం అప్పుడు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ కంప్లీట్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఓకే.